అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 4వ కథను చెప్పుకుందాం. కథ పేరు దేవుడు వరమందిస్తే. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? కానాపురం అనే గ్రామంలో గిరి అనే వ్యక్తి ఉండేవాడు. గిరి చాలా బద్ధకిస్తుడు. పని తప్పించుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వంక వెతుకుతూ ఉండేవాడు. తాను బాగా డబ్బు సంపాదించి ధనవంతుడైనట్లు కలలు కనేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు గిరి తనకు ఏ పని చేయకుండా చాలా డబ్బు బంగారం వచ్చేయాలని, ఒక్క రోజులోనే ధనవంతుడు అయిపోవాలని కోరుకుంటాడు. దానికి దేవుడు సరే, నువ్వు ఉంటున్న ఇంట్లో 100 అడుగులు లోతు తవ్వితే నువ్వు కోరుకున్నది పొందుతావని చెప్తాడు. మరుసటి రోజు ఉదయమే గిరి తాను ఉంటున్న ఇంట్లోని నిధి కోసం తవ్వడం మొదలు పెడతాడు. కానీ అతనికి ఏమీ దొరకదు. అప్పుడు గిరికి చాలా కోపం వస్తుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ దేవుడు కలలో కనిపించి, చూడు నాయనా, తేలికగా డబ్బు వస్తుందంటే ఎంతో కష్టపడ్డావు. అదే పని బయటకు వెళ్ళి చేస్తే దానికి తగిన ప్రతిఫలం వచ్చేది కదా. కష్టపడకుండా తేలికగా ఏమీ రాదు అని చెబుతాడు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. కష్టపడి పని చేయండి, కలలు కనడం మానకండి. జీవితంలో కష్టపడకుండా సులువుగా ఏదీ రాదు. అలా వచ్చింది ఏదీ కూడా ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే చక్కటి ప్రణాళిక, కష్టపడి పనిచేసే తత్వం రెండూ అవసరమే. మనం చాలాసార్లు వింటుంటాం, ₹1,00,00,000 లాటరీ తగిలిందని, 100 రూపాయలు కడితే ₹1,00,000 ఇస్తామని, డబ్బిస్తే సర్టిఫికేట్ పొందవచ్చని, చదవకుండా కాపీ కొట్టి పాస్ అవ్వచ్చని, ఇలా అడ్డదారుల్లో రాత్రికి రాత్రి ఏదో జరిగిపోయిందని. కానీ దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. మన వ్యక్తిత్వానికి కష్టపడే తత్వం కలిస్తే కలలు నిజమవుతాయి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. ఒక పెన్సిల్ తీసుకొని షార్ప్ చేయడం మొదలుపెట్టండి. షార్ప్ చేస్తూ ఇలా ఆలోచించండి, అయ్యో పాపం, దానికి నొప్పిగా ఉందేమో అని. వెంటనే ఆలోచించండి, నొప్పి భరిస్తేనే కదా అది చక్కగా రాసేది, అలాగే మన తలరాత మారేది. దీనిని పెన్సిల్ థియరీ అని బుర్రా వెంకటేశం IAS గారు చెప్తూ ఉంటే విన్నాను. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 4వ కథ సమాప్తం.